బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. నక్షత్రాలు అంటే ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు. అది ప్రత్యేకంగా ఆడవాళ్ళు, ఎందుకంటే డెఫినెట్ గా ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఒక తీరుగా, మగవాళ్ళు అయితే ఒక తీరుగా ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం. అట్లా డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే పాదాల వారీగా కూడా ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని నక్షత్రాలు ఒక పాదం ఒక రాశిలో ఉంటే 3 పాదాలు ఇంకో రాశిలో ఉండటం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. సో యా, ఎందుకంటే ఇవాళ రోజున మనకు తెలుసుకోవడం అనేది ఒక అవసరం ఉంది. అందుకే నక్షత్రం అనగానే ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు, ఈ నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు అని అపోహలు ఉన్నాయి కదా. ఈ అపోహలకి మనం కాదు, ఇవి ఈ నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి కనుక ఆలోచించి చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అమ్మాయి కొంచెం స్పీడ్గా ఉండాలి, ఉద్యోగం చేయాలి, బయట ఇంట్లో పని చూసుకోవాలనుకునే వాళ్ళకి ఆ నక్షత్రాలు చూసుకుంటే సరిపోతుంది కదా. కొంతమందికి ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. అలా నక్షత్రాలు రీచ్ చేసుకుంటే చక్కగా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు గొడవలు ఉండవు కదా. ఈ దానికోసం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కోసం మనం ఇది అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. అంటే ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. డెఫినెట్లీ ఇష్టం మీద ఆడవాళ్ళని మగవాళ్ళని కలిపి ఒకటే మాట మీద ఒక నక్షత్రం ఇలా ఉంటారని వేసేస్తే అదొక అభాండం కింద పడింది కదా అని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కదా. రీసెర్చ్ చేయాలి. ఎన్నేళ్ల నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు? దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. 20 years. అప్పటి నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నా. వచ్చేటటువంటి జాతకాలని ఖచ్చితంగా జాతకాన్ని చూడటము, తర్వాత స్త్రీలతో ఎక్కువగా మాట్లాడటము. మీకు ఈ లక్షణాలు, నక్షత్రం కనుక ఈ లక్షణాలు ఉండాలండి అంటే ఈ లక్షణాల కంటే ఈ లక్షణాలు ఉన్నాయంటే అవి ఎందుకు ఉన్నాయంటే అప్పుడు పాదాల వైజ్ తీసుకుని ఎందుకంటే ఈ పాదం ఉంది, ఈ లగ్నం కూడా ఉంది కనుక వీళ్ళు ఇలా ఉన్నారు అది. ఎందుకంటే కొన్ని నక్షత్రాలు దేవత నక్షత్రాలు, కొన్ని నక్షత్రాలు రాక్షస నక్షత్రాలు. ఈ నక్షత్రాలకి వేరియేషన్స్ చూసినప్పుడు మనకి నిజంగా ఆ లక్షణం కనిపిస్తారా వీళ్ళు అని అనుకోవడానికి లేదు. అలా దేవత నక్షత్రం దేవతలా వీళ్ళు అంటే అలాగా లేదు. అలాగా దేవత గణంతో పుట్టిన వాళ్ళు రాక్షసుల్లా బిహేవ్ చేస్తున్నారు అంటే టెక్స్ట్ బుక్ లో ఏది ఉందో అది ఫాలో చేయటమే కాదు, రియాలిటీలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకుని ఒక అనాలిసిస్ కి వచ్చి దాని తర్వాత చెప్పడం జరుగుతుంది. అందుకే యాక్యురేట్ గా చెప్తూ ఉన్నారు ఇలా ఉంటారు అని. దానికి కనెక్ట్ అవుతున్నారు కూడా ప్రజలు చాలా. కొన్ని నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ మరికొన్ని నక్షత్రాలని మనం ఒకసారి మీరు చెప్తే మేము వింటాము. మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. మరి మఖా నక్షత్రం, కేతు నక్షత్రం, మరి మఖా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, అలాగే వీళ్ళు జీవిత పర్యంతం ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేకించి ఆడవాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి? తప్పకుండా. మఖా నక్షత్రం అనేది కేతు నక్షత్రం, సింహరాశిలో ఉంటుంది. దానివల్ల ఏంటంటే రవి నక్షత్రం అండ్ కేతు, రవి కేతులు ఇద్దరు అంటే నాలెడ్జ్ అండ్ హుందాతనం. అంటే ఎంత డిగ్నిఫైగా ఉంటారో, ఎంత నాలెడ్జ్గా ఉంటారో వీళ్ళు. కానీ వీళ్ళు పెంచే విధానం పేరెంట్స్ మంచిగా లేకపోతే వీళ్ళు పాడైపోతారు. మఖా నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా చెడిపోవడం అంటే ఉంటే అది పాపం పేరెంట్స్లో నాలెడ్జ్ లేకపోవడమో, వాళ్ళు సరిగా పెంచకపోవడమో ఉంటుంది తప్ప వాళ్ళది జనరల్గా తప్పు ఉండదు మఖా నక్షత్రం వాళ్ళకి. ఇది వాళ్ళు మంచి పిల్లలు. అయితే వీళ్ళని ఏంటంటే మనం మామూలు చెప్పుకుంటే తమిళ ఇంట్లో పడితే తమిళు, తెలుగు ఇంట్లో పడితే తెలుగు నేర్చుకున్న పిల్లలు వాళ్ళ సాంప్రదాయాలు బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ పొద్దున్నే లేచి స్నానం చేసి దీపం పెట్టి పూజ చేసి ఆఫీస్కి వెళ్ళింది అనుకో, ఈ అమ్మాయి కూడా నేర్చుకుంటుంది ఇదే చేయాలి కంపల్సరీగా అనేసి. చిన్నప్పుడు చెప్పినా పెద్దకి మైండ్లో అలా ఫీట్ చేసుకుని రేపు రోజున అదే పని. సో పెద్ద అయిన తర్వాత తనకు అలా చేయాలనుకుంటుంది. లేదు వాళ్ళ మమ్మీ అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు హస్బెండ్కి కానీ కానీ అంటే ఇంతే కదా, అలాగే ఉంటారు. సో ఇవాళ పిల్లలు ఇలా ఉంటున్నారు అలా ఉంటున్నారు అనే కారణం ఏంటంటే మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. సో చాలా మంది తల్లిదండ్రుల వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారంటే కంపల్సరీగా పేరెంట్స్ అనేది ఇంపార్టెన్స్. ఈ మఖా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చెప్పగలిగితే, తల్లి ఎంత నాలెడ్జ్ ఉంటే వీళ్ళకి అంత బాగా వస్తుంది నాలెడ్జ్. ఈ నాన్న ఇది ఇలా చేయాలంటే అలాగే చేస్తారు, ఇది ఇలా ఉండాలంటే అలాగే వింటారు. అంత పద్ధతిగా బుద్ధిగా ఉండే నక్షత్రం ఏదైనా ఉంటే మఖా నక్షత్రం. బ్యూటిఫుల్, చాలా బుద్ధిమంతులు. చిత్ర విచిత్రం కేతు అంటే. మరి మఖా నక్షత్రం వాళ్ళకి అలా చిత్ర విచిత్రంగా ఉండే పరిస్థితి ఉండదు నాన్న. ఎందుకంటే వీళ్ళకి మఖా నక్షత్రం రవి నక్షత్రం, రవి రాశిలో ఉండడం వల్ల ఆ రవి ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి. తర్వాత పితృదేవతల ఒక అనుగ్రహం ఈ నక్షత్రానికి. సో పితృదేవతల్ని వాళ్ళని అంటే పైన లోకాల నుంచి వాళ్ళు పంపించాలి, తీసుకెళ్లాలంటే రేవతి ప్లస్ మఖా నక్షత్రం వీళ్ళు వాళ్ళని డ్రైవ్ చేస్తారన్నమాట. తీసుకెళ్ళాం
ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి, అంటే పుణ్యం చేసిన వాళ్ళు ఈ ప్లేస్కి, పాపం చేసిన వాళ్ళకి ఆ ప్లేస్కి అనే వెళ్ళే ఏదైతే ఎనర్జీస్ చూస్తారో దానికి అధిపతులుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మకా నక్షత్రం వాళ్ళు, రేవతి నక్షత్రం, మెయిన్ రాష్ట్రంలో రేవతి నక్షత్రం వాళ్ళు, వీళ్ళు అధిపతులుగా ఉంటారని, ఈ పితృదేవత ఒక అనుగ్రహంతో ఉన్న నక్షత్రం అని చెప్పేసి ఎక్కువ ఆ నక్షత్రం పుట్టడం కూడా ఏంటంటే పూర్వజన్మ సుకృతంతో పుడతారు వీళ్ళు. అంటే ఈ జన్మలో వీళ్ళు ఫైనల్గా తీర్చుకోవాల్సిన విషయం ఇది ఫైనల్ జన్మ అన్నట్టు కూడా ఉంటుంది ఈ నక్షత్రానికి. అందుకున్న ఈ ఆడవాళ్ళలో ఈ నక్షత్రానికి ఉంటుందన్నమాట. సో వాళ్ళు అలా వెళ్ళాలి అంటే గత జన్మలో వాళ్ళు చేసుకున్న ప్రారంభ కర్మ ఏదైతే ఉందో ఈ జన్మలో వీళ్ళు ఎంజాయ్ చేయాలి, జల్సా చేయాలి, చేస్తారు పిల్లలు. లేదు ఈ జన్మలో పూజా పునస్కారం ఎప్పుడు నిరంతరం దేవుడు మొదలు రారు. అలా అని కూడా మకర నక్షత్రం వాళ్ళు అసలు ఆ దేవుడు వదిలి రారేంటారు బాబు, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడికైనా పూజ ఉంటే వస్తానండి, కార్యక్రమం ఉంటే వస్తానండి, ఎంత దూరమైనా వస్తానండి అని చెప్పే వాళ్ళు కూడా వీళ్ళే ఈ నక్షత్రం వాళ్ళే. ఎందుకు ఎంత దూరమైనా వస్తానంటే వీళ్ళు పూజకి తప్ప ఇక దేనికి రారంటే వాళ్ళ జన్మ అలా రాసి పెట్టింది అంతే. అందుకని వాళ్ళ ఆడవాళ్ళు మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి, ఇది ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, మగవాళ్ళు కాదు, ఇది ఓన్లీ ఆడవాళ్ళు. ఈ ఆడవాళ్ళు మాత్రమే ఇలా ఉంటారు. ఇది నక్షత్రం వాళ్ళు. సో కొంతమంది ఏదైనా పార్టీ ఫంక్షన్ అంటేనే వస్తారు, వాళ్ళకి దేవుడు భక్తి అనేది ఉండదు, అది చాలా తక్కువ మంది. కాకపోతే ఏంటంటే నక్షత్రానికి పూర్వజన్మ సుకృతం ఏదైతే ఉందో చేస్తారు కనుక వాళ్ళు ఇలా ఉంటారంటే దానికి కానుకొని ఆ నక్షత్రం ఒక ఎనర్జీ పూర్వజన్మ సుకృతమే. ఇది నక్షత్రం వాళ్ళ లక్షణం అనమాట. సో మకా నక్షత్రం వాళ్ళని చక్కగా వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తే వాళ్ళు మనకు ఓర్పు సహనము నేర్పిస్తారు. అంటే ఓర్పుగా ఎలా ఉండాలి, సహనంగా మాట్లాడేటప్పుడు సహనంగా ఉండాలి. సో వీళ్ళతో ట్రావెల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిదీ ముందుగా ఆలోచించి ఇది చేయమంటారా, ఒక పిక్నిక్ వెళ్తున్నాం అంటే వీళ్ళు ఆలోచిస్తారు ఈ పిక్నిక్లో 20-30 మంది వస్తే ఎక్కడ తీసుకుంటాం ఆహారం, ఎలాంటి ఆహారం పెడదాం, అప్పుడు వచ్చి ఏం ఆహారం పెడదాం, ఒకళ్ళ ఆహారం కావాలంటే కొనుక్కుందామా, కొంచెం చేసుకుందామా, తెచ్చుకుందామా, ఇలా ముందు ఆలోచన చేసి ప్లాన్ చేసి తీసుకెళ్లే వాళ్ళు ఈ మకా నక్షత్రం వాళ్ళు. సో వీళ్ళని చక్కగా స్నేహితులుగా ఉంచుకుంటే సమయానికి అన్ని చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు. సచ్ బ్యూటిఫుల్ స్టార్ అని చెప్పుకోవచ్చు అండి. అయినప్పటికీ వీళ్ళు పరిహారాలు ఏం చేసుకోవాలండి? వీళ్ళు తెలుసుకోరు అన్న, వాళ్ళు మర్చిపోతుంటారు. అందరికి సర్వీస్ చేస్తుంటారు కానీ వీళ్ళని ఎవరు గుర్తించరు. అదొకటి ఉన్న వీళ్ళకి పెద్ద మైనస్ పాయింట్. వీళ్ళకి ఒక గుర్తింపు రాదు, వీళ్ళు చేసే సేవకి ఒక పేరు ఉండదు. అందుకని జనరల్గా ఏంటంటే వాళ్ళు అలా అలవాటు అయిపోతుంది. మాకు ఇంతేమో అండి, ఇంట్లో అయినా బయట వాళ్ళైనా అందరూ వీళ్ళని జస్ట్ అలా వాడుకుని అలా వదిలేస్తుంటారు. అంటే ఆ కేతు ఒక ఎనర్జీస్ చెప్తుందా రిలేషన్స్ కట్ అయిపోతుంటాయి అనేసి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత బాగా చేశారు, సూపర్ చేశారు అంటారు, అంతా వదిలేస్తారు. మళ్ళీ నెక్స్ట్ గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి మాట్లాడడం కానీ మళ్ళీ ఉండదు. వీళ్ళు మాత్రం వాళ్ళ మీద ప్రేమ చేసుకుంటుంటారు. వీళ్ళు చాలా మంచి బాగా కల్పించారు. ఏమో మాట్లాడలేదు, బాగున్నారా, అప్పుడు మీరు కలిసామంటే కలిసాం, అప్పుడు మీరు సేవ చేస్తారా, బ్రహ్మాండం చేశారు అని చెప్తారు తప్ప కంటిన్యూటీ ఉండదు. అది ఇంట్లో బయట వాళ్ళ నుంచి వీళ్ళు పట్టించుకోరు, ఇంట్లో వాళ్ళు లేరని చెప్పేసి వీళ్ళు మనసులో బాధపడుతుంటారు. మరి అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తప్పకుండా వీళ్ళకి ఏంటంటే గుర్తింపు అనేది రావాలి అంటే ఆదిత్య హృదయం చదవాలి. ఎందుకంటే కేతు ఒక ఎనర్జీస్ వల్ల అన్ని సేవ సర్వీస్ అని వచ్చాయి. కానీ వీళ్ళకి ఏంటంటే ఆదిత్య హృదయం, సూర్య నమస్కారం, పొద్దున్నే లేవడం అదే అలవాటు. వీళ్ళకి కొంచెం జనరల్గా లేస్తారు, కొంచెం ఇంకా సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి నమస్కారం చేసి కార్తీక మాసం స్పెషల్గా చేయాలరా వీళ్ళు. వీళ్ళు కార్తీక మాసాన్ని వదులుకోకూడదు. ఏ మాసాల్లోనే సరే చెప్పినా కార్తీక మాసంలో నక్త వ్రతాలు చేస్తే వాళ్ళకి కావాల్సిన గుర్తింపు వస్తుంది. అంటే మకా నక్షత్రంలో ఆల్రెడీ సెటిల్ అయిపోయిన పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళకి పిల్లల కోసం తప్ప ఇంకేం ఉండదు. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళు ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటున్నారు, వీళ్ళు మాత్రం కార్తీక మాసంలో నక్తవ్రతాలు ఉంటాయి, అవి చక్కగా చేసి చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో పూర్వ పాల్గొనే నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః.